మొన్న సుప్రీంకోర్టు అంటే ఒక నెల రోజుల క్రితం సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉన్నటువంటి కుక్కలన్నింటినీ కూడా షెల్టర్లకు తీసుకువెళ్ళి అక్కడ ఉంచండి. షెల్టర్లు ఎక్కడ? సిటీ అవుట్కట్స్లో, అంటే నగర శివారులో ఉన్నటువంటి ఈ షెల్టర్లకు తీసుకెళ్లి అక్కడ ఉంచాలి, ఇక్కడ వద్దు. ఎందుకంటే కుక్క కాటు వల్ల, ర్యాబిస్ వ్యాధి వల్ల అనేక మంది చనిపోతున్నారు కాబట్టి సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఎవరైనా సరే సుప్రీంకోర్టులో దీనికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసినా కూడా మేము పరిశీలించము అని చెప్పడం జరిగింది. అయితే దాని నుంచి చాలా మంది జంతు ప్రేమికులు అయితే వ్యతిరేకం వ్యక్తం చేశారు. కుక్కల్ని అలా షెల్టర్లకు తీసుకెళ్లడం కరెక్ట్ కాదు, కావాలంటే ఇంకొక మార్గం చూడండి అంటూ అనేక మంది సెలబ్రిటీలు, జంతు ప్రేమికులు, సంస్థలు అన్ని కూడా సుప్రీంకోర్టుకి వినతి చేయడం జరిగింది. దాంతో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే కొత్తగా మరొక ధర్మాసనాన్ని, 3 జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ కొత్తగా తీర్పు ఇచ్చింది. కుక్కల్ని సేకరించి వాటికి వ్యాక్సిన్ వేసి మళ్ళీ ఎక్కడ సేకరించారో అక్కడే వదిలేయండి అని తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జంతు ప్రేమికులు, మిగతా జంతు సంస్థలన్నీ కూడా సంతోషించాయి. దీని గురించి నరేంద్ర మోదీ గారు ఈరోజు మాట్లాడుతూ, మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ జంతు ప్రేమికులకి కుక్కలు మాత్రమే కనిపిస్తున్నాయి జంతువులుగా, గోవులు మాత్రం కనిపించడం లేదంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు నరేంద్ర మోదీ గారు. దాంతో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నవ్వేశారు. అంటే జంతు ప్రేమికుల విషయం గురించి ఆయన చమత్కారంగా మాట్లాడారు. అంటే కుక్కలు మాత్రమే ఇవే జంతువుల, ఆవులు జంతువులు కాదా, మరి ఆవుల్ని దారుణంగా చంపేస్తున్నారు కదా అనేది మోదీ గారి యొక్క ఇది. కాకపోతే ఏంటంటే జంతు ప్రేమికులందరూ కూడా కుక్కల మీద ఎందుకు ప్రేమ చూపిస్తారంటే అవి తినరు కాబట్టి. గొర్రెలు తింటారు, ఆవులు తింటారు, మేకలు తింటారు, కోళ్లు తింటారు. మరి వీటి గురించి ఎవరికి కూడా జంతు ప్రేమికులకి ఎటువంటి అభ్యంతరము లేదు, వాటిని కోసుకొని తినేయవచ్చు. ఈ విధంగా నరేంద్ర మోదీ గారు అయితే వాళ్ళందరికీ కూడా చురకలు అంటించారు ఈ జంతు ప్రేమికులకి. చాలా మంది జంతు ప్రేమికులు బహుశా ఇప్పుడు నరేంద్ర మోదీ మీద ఒక రకమైనటువంటి కోపాన్ని పెంచుకుంటారేమో.